హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో, ఈరోజు అయితే మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఇంట్రడక్షన్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ గురించి డిస్కస్ చేయబోయే ముందు ఎంఎస్ ఆఫీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో, ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్. సో, ఈ త్రీ అప్లికేషన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంటే కదా. సో, ఎంఎస్ వర్డ్ని ఎందుకు యూజ్ చేస్తాం? సో, టెక్స్ట్ ఎడిటింగ్, టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేషన్స్కి, సో లైక్ కవర్ లెటర్స్కి, లెటర్ ఫార్మాట్స్కి, రెజ్యూమే బిల్డింగ్స్కి, సో వీటన్నిటికీ టెక్స్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నిటికీ మనం ఎంఎస్ వర్డ్ని యూజ్ చేస్తాం. సో ఎంఎస్ పవర్ పాయింట్ని ఎందుకు యూజ్ చేస్తాం? సో మనం ఏదైనా ప్రజెంటేషన్స్ ఇవ్వాలి, లేకపోతే సెమినార్స్ ఇవ్వాలి, ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. సో అప్పుడు స్లైడ్స్, ఎంఎస్ పవర్ పాయింట్లో ఏముంటాయి? స్లైడ్స్ ఉంటాయి. సో మనం డేటాను స్లైడ్స్లోకి కన్వర్ట్ చేసి, అంటే స్లైడ్స్లో ఇన్సర్ట్ చేసి పీపీటీస్ క్రియేట్ చేసుకుంటాం. ఆ పీపీటీస్ యూజ్ చేసి మనం ప్రజెంటేషన్స్ని ఇస్తాం. సో అందుకు మనం ఎంఎస్ పవర్ పాయింట్ని యూజ్ చేస్తాం. సో ఎంఎస్ ఎక్సెల్ని ఎందుకు యూజ్ చేస్తాం? సో ఎంఎస్ ఎక్సెల్ ఎందుకు యూజ్ చేస్తాం? సో ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఎంఎస్ ఎక్సెల్ ఎందుకు యూజ్ చేస్తాం? యూజర్ అనేవాడు డేటాను స్టోర్ చేసుకుంటాడు. సో స్టోర్ చేసుకున్న డేటా పైన ఏదైనా క్యాలిక్యులేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ అప్లై చేసి వాడికి కావాల్సిన రిపోర్ట్ని ప్రెడిక్ట్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా? సో యూజర్ కెన్ స్టోర్ ద డేటా, కెన్ అప్లై సమ్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానీ, టెక్స్ట్ ఫంక్షన్స్ కానీ, డేట్ ఫంక్షన్స్ కానీ అప్లై చేసుకొని వాడికి కావాల్సిన డేటాని రిపోర్ట్ క్రియేట్ చేసుకుంటాడు. అంటే వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్స్లో డేటాని కన్వర్ట్ చేసుకుంటాడు ఈ ఎంఎస్ ఎక్సెల్ని యూజ్ చేసి. సో ఫైనల్గా ఏంటి? డేటాను స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా క్యాలిక్యులేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. సో మనం ఎంఎస్ ఎక్సెల్ గురించి కాన్సెప్ట్స్ డీప్గా డిస్కస్ చేయబోయే ముందు మనకు ప్రీ రిక్వైజర్స్ అంటే ఈ ఓవరాల్ థింగ్స్ అనేవి మెయిన్ మనకి. అంటే ఇవన్నీ మనకు తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ మనకు ఒక ఐడియా ఉంటేనే మనకు ఇంకా ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేసుకోగలం. అంటే మనకు ఒక అండర్స్టాండ్ చేసుకోగలం. సో ఇలా టైటిల్ బార్ అంటే ఏంటి, ట్యాబ్స్ అంటే ఏంటి, రిబ్బన్స్ అంటే ఏంటి, గ్రూప్స్ అంటే ఏంటి, నేమ్ బాక్స్ అంటే ఏంటి, ఫార్ములా బార్ అంటే ఏంటి, స్క్రోల్ బార్ అండ్ స్టేటస్ బార్, స్లైడర్ అండ్ యాడ్ షీట్స్, రోస్, ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్. ఈ ఓవరాల్ ఎక్కడ ప్లేస్ అయి ఉంటాయి, ఎంఎస్ ఎక్సెల్ షీట్లో ఏవి ఎక్కడ ఉంటాయి అని మనకు ఒక బ్రీఫ్ ఐడియా ఉంటే మనం ఇన్డెప్త్గా కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలం. సో ఇవన్నీ ఈ క్లాస్లో, ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో టైటిల్ బార్ అంటే ఏంటి? సో మనకి ఇక్కడ హెడర్ సైడ్ అంటే పైన టాప్ సైడ్ అయితే ఏదైతే నేను కర్సర్ మూవ్ చేస్తున్నానో దీన్ని టైటిల్ బార్ అని కాల్ చేస్తాం. సో ఈ టైటిల్ బార్లో మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ అకౌంట్ యాడ్ చేసుకోవడానికి, ఇది నా మైక్రోసాఫ్ట్ అకౌంట్ లోకేశ్వర్ రెడ్డి కుడుముల. సో ఇది మినిమైజ్ ఆప్షన్, ఇది మ్యాక్సిమైజ్ ఆప్షన్, ఇది క్లోజ్ ఆప్షన్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తే ఇవి క్విక్ యాక్సెస్ టూల్ బార్స్ అని కాల్ చేస్తాం. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైల్ ఆప్షన్లోకి వెళ్దాం. ఇక్కడ ఓపెన్. ఇక్కడ ఏదైనా మనం ఆల్రెడీ సేవ్ చేసిన డేటా కానీ, రీసెంట్ ఆప్షన్స్ కానీ, రీసెంట్ సేవ్డ్ కానీ ఓపెన్ చేయడానికి ఇలా ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా ఓపెన్ని సెలెక్ట్ చేస్తాం. సో అలా కాకుండా యూజర్ అనేవాడు డైరెక్ట్గా ఎంఎస్ ఎక్సెల్ షీట్ నుంచి డైరెక్ట్గా ఓపెన్ ఆప్షన్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. అప్పుడు ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఓపెన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి డైరెక్ట్గా ఇలా ఓపెన్ ఆప్షన్కి మూవ్ అవ్వచ్చు. ఇంకేంటి నెక్స్ట్? టైటిల్ బార్ ఓకే. టైటిల్ బార్ ఓకే. నెక్స్ట్ ఏంటి? ట్యాబ్స్లో ఏముంటాయి? ఫైల్ ఆప్షన్, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్, ఫార్ములాస్ ట్యాబ్, డేటా ట్యాబ్, రివ్యూ ట్యాబ్, వ్యూ ట్యాబ్, హెల్ప్ ట్యాబ్. ఇవన్నీ ట్యాబ్స్. హోమ్ ట్యాబ్, ఈ హోమ్ ట్యాబ్లో వీటిని మనం రిబ్బన్స్ అని కాల్ చేస్తాం. రిబ్బన్స్. రిబ్బన్స్ మీన్స్ ఇది హోమ్ ట్యాబ్. ఇవన్నీ ట్యాబ్స్. హోమ్ ట్యాబ్లో వీటన్నిటిని మనం రిబ్బన్స్ అని కాల్ చేస్తాం. ఈ రిబ్బన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్ అంటే ఏంటి? క్లిప్ బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, అలైన్మెంట్ గ్రూప్, నెంబర్ గ్రూప్, స్టైల్స్ గ్రూప్, సెల్స్ గ్రూప్, ఎడిటింగ్ గ్రూప్. ఈ ఓవరాల్ గ్రూప్ అన్ని, ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అన్ని కలిగి ఉంటాయి. అంటే ఎలా? క్లిప్ బోర్డ్ గ్రూప్లో ఏంటి? కట్, కాపీ, పేస్ట్ ఆప్షన్. ఇలా ఫాంట్ గ్రూప్లో ఏంటి? ఫాంట్ స్టైల్స్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్స్, ఆల్ బార్డర్స్,
సో ఫాంట్ కలరింగ్స్, సో ఇవన్నీ ఉన్నాయి. అలైన్మెంట్ గ్రూప్లో ఏమున్నాయి? సో పేజ్ టెక్స్ట్ అలైన్మెంట్స్, సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, మిడిల్ ఆఫ్ ద పేజ్. సో ర్యాప్ టెక్స్ట్ అంటే ఏంటి? సో మనం ఏదైనా డేటా ఒక సెల్ నుండి అనదర్ సెల్కి ఎక్స్టెండ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కే లోకేశ్వర్ రెడ్డి. సో ఇది ఒక డేటా, టెక్స్ట్ డేటా అనుకుందాం. ఈ డేటా ఈ సెల్ నుంచి అనదర్ సెల్కి ఎక్స్టెండ్ అయింది. సో నేను వితిన్ ఈ సెల్లోనే ఈ డేటాను సో క్లోజ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? సో ర్యాప్ టెక్స్ట్ని క్లిక్ చేస్తే సో ఆ డేటా అనేది, ఓవరాల్ డేటా అనేది సో ఒక్క సెల్లోకి అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇంకా మర్జ్ సెంటర్ అంటే ఏంటి? సో ఏదైనా డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3 కాలమ్స్ అంటే 3 సెల్స్లో ఉంది. సో ఈ సెల్స్లో ఉన్న ఓవరాల్ డేటా మొత్తం సో మిడిల్లో ఏ కాలమ్స్ లేకుండా సో ఓవరాల్గా మర్జ్ అయిపోదు. సో ఇలా మర్జ్ సెంటర్ అంటే ఓవరాల్ డేటా అనేది మర్జ్ అయిపోతుంది ఒక సెల్లో లేక. ఇంకేంటి? గ్రూప్స్. ఓకే. సో ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఉన్నది ఈ రిబ్బన్లో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్. అలాగే ఇన్సర్ట్ ట్యాబ్ రిబ్బన్లో సో టేబుల్ గ్రూప్స్, ఇల్లుస్ట్రేషన్ గ్రూప్స్, చార్ట్స్, స్ప్రాక్ లైన్స్, ఫిల్టర్స్, లింక్స్, కామెంట్స్, సింబల్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. సో మనం కమింగ్ వీడియోస్లలో ప్రతి ఒక్క గ్రూప్స్లో ఉన్న ఫీచర్స్ని సో యూజ్ చేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు జస్ట్ సో ఇంట్రడక్షన్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ కాబట్టి సో జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో గ్రూప్స్. ఓకే. నెక్స్ట్ నేమ్ బాక్స్ అంటే ఇది నేమ్ బాక్స్ అని కాల్ చేస్తాం. నేమ్ బాక్స్ నేమ్ బాక్స్ సో నెక్స్ట్ ఏంటి? ఫార్ములా బార్. ఇది మనకి ఫార్ములా బార్. సో స్క్రోల్ బార్ అంటే ఏంటి? స్క్రోల్ బార్. సో ఇది మనకి స్క్రోల్ బార్. సో ఈ స్క్రోల్ బార్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? మనకి ఎంఎస్ ఎక్సెల్ షీట్ని అప్ సైడ్కి డౌన్ సైడ్కి మూవ్ చేసుకోవడానికి ఈ స్క్రోల్ బార్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది ఈ లైన్ ఏమని కాల్ చేస్తామంటే సో స్టేటస్ బార్ అని మనం కాల్ చేస్తాం. సో స్టేటస్ బార్ అని ఈ లైన్ని మనం కాల్ చేస్తాం. సో స్లైడర్స్ అనేది మనం ఏది కాల్ చేస్తామంటే సో ఈ లైన్ ఉందిగా, సో ఇది స్లైడర్ అని కాల్ చేస్తాం. ఈ స్లైడర్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే సో వర్క్షీట్ని జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్ కానీ చేసుకోవడానికి. సో జూమ్ అవుట్ చేసుకోవడానికి, సో జూమ్ ఇన్ చేసుకోవడానికి ఈ మైనస్ అండ్ ప్లస్ సింబల్స్ ఉంటాయి కదా, సో ఇవి. ఇంకా నెక్స్ట్ ఏంటి? యాడ్ షీట్స్. సో యూజర్ అనేవానికి మల్టిపుల్ షీట్స్ అనేవి అవసరం ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. ఇది షీట్ 1. సో ఇంకా ఒక 5 షీట్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉందిగా, న్యూ షీట్ అని. సో ఇక్కడ యాడ్ చేస్తే షీట్ 2, ఇంకా షీట్ 3, ఇలా షీట్ 4, షీట్ 5, ఇలా మల్టిపుల్ షీట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. మనం షీట్ 1లో ఉన్నాముగా. సో ఇంకా ఏమున్నాయి? యాడ్ షీట్స్. నెక్స్ట్ ఏంటి? రోస్. సో మనకు ఒక ఎంఎస్ ఎక్సెల్ షీట్లో ఎన్ని రోస్ ఉంటాయి? సో ఎన్ని రోస్ ఉంటాయి? 10,48,576 రోస్ అనేవి ఒక ఎంఎస్ ఎక్సెల్ షీట్లో ఉంటాయి. సో మనం ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ షీట్లో 10,48,576 రో, లాస్ట్ రోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? కంట్రోల్ డౌన్ యారో. సో ఓకే. నౌ ఇప్పుడు మనం ఇక్కడ లాస్ట్ రోకి వచ్చాం, 10,48,576 రోకి. మనం ఇప్పుడు ఫస్ట్ రోకి రావాలి అంటే ఇలా స్క్రోల్ చేయలేము కదా. సో ఫస్ట్ రో 10,48,576 కదా. సో అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ అప్ యారో. సో మనం ఫస్ట్ రోకి వచ్చేసాం. సో లైక్ అలా కాలమ్స్ ఎలా ఉంటాయి? కాలమ్స్ ఎన్ని ఉంటాయి? 16,384 కాలమ్స్ ఉంటాయి. సో మనం రోస్ని నెంబరింగ్లో కన్సిడర్ చేస్తాం ఎక్సెల్ షీట్లో, అంటే 1 2 3 4 5 6 7 8 అలా. కాలమ్స్ని ఎలా కాల్ చేస్తాం? ఆల్ఫాబెట్ నెంబర్స్ ఆల్ఫాబెట్ ఆర్డర్ క్యారెక్టర్స్ యూజ్ చేసి ABCDEFG ఇలా. సో ఇలా మనం రోస్ అండ్ కాలమ్స్ని కన్సిడర్ చేస్తాం నెంబరింగ్స్లో క్యారెక్టర్స్ యూజ్ చేసి, ఆల్ఫాబెట్ యూజ్ చేసి కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ లైక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ షీట్. సో మరింత ఇన్ఫర్మేషన్ గురించి సో మరిన్ని వీడియోస్ మీరు ఫాలో అవ్వాలి. సో దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ MS Excel sheet. So thank you guys. Please do subscribe